ఆ కార్యం పట్ల ఆసక్తి తగ్గుతుందా? అలా చేయండి. ప్రతి క్రీడను ఆస్వాదించండి. ప్రతి క్రీడలో ప్రతిరోజు పాల్గొంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని ఇప్పటికే చాలా పరిశోధనలు తేలింది. పలు అధ్యయనాలు కూడా ఆ కార్యం వల్ల భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుందని స్పష్టం చేశాయి. అంతేకాదండి, అలా ప్రతిరోజు కలయికలో పాల్గొనడం వల్ల పగలు మీరు చేసుకునే రోజువారీ పనుల్లో కూడా ఒత్తిడి తగ్గి బాగా హుషారుగా మారిపోతుంటారు. చిరాకు అనేది అస్సలు ఉండదట. అయితే ప్రస్తుత కాలంలో ప్రతిరోజు శృంగారంలో పాల్గొనే జంటలు చాలా తక్కువనే చెప్పొచ్చు. అందుకు అనేక కారణాలున్నాయి. పని ఒత్తిడి, వ్యాపారం, ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ విషయాలతో పాటు పరిస్థితులు అనుకూలించకపోవడం వంటివి జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఇప్పటి తరం వారు అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం తర్వాత పిల్లలు పుట్టగానే వారికి వైవాహిక జీవితంపై ఆసక్తి తగ్గిపోతుంది. అయితే పూర్వకాలంలో మాత్రం పెళ్లి చేసుకున్న జంటలు ప్రతిరోజు శృంగారంలో పాల్గొనడం వల్లనే వారు నిత్యం ఆరోగ్యంగా ఉండేవారని పరిశోధకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మీ భాగస్వామి మీపై ప్రేమను తగ్గించకుండా శృంగారంలో మీతో ప్రతిరోజు పాల్గొనాలంటే మీరు కొన్ని పద్ధతులను పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శృంగారం అనేది ఒక వ్యాయామం. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. అంతేకాదు దీనివల్ల శ్వాసక్రియ సక్రమంగా పెరిగి ఎక్కువ క్యాలరీలు శక్తి తిరిగి శరీరం ఫిట్గా ఉంటుంది. వారానికి 3 సార్లు మీరు మీ భాగస్వామితో కలిసి శృంగారంలో పాల్గొంటే ఏడాదికి 7,500 క్యాలరీలు శక్తి పొందుతుంది. అంతేకాదు 75 మైళ్ళు దూరం వరకు జాగింగ్ చేసినట్టే. మీరు మీ భాగస్వామితో కలిసి రతిక్రియలో పాల్గొనే సమయంలో మీరు అధికంగా శ్వాస తీసుకుంటారు. దీనివల్ల మీ శరీర కణాలకు ఆక్సిజన్ అధికంగా లభిస్తుంది. మీరు ప్రతిరోజు శృంగారంలో పాల్గొనడం వల్ల మీ ఇద్దరి మధ్య బంధం మరింతగా బలపడుతుంది. అంతేకాదు మీరు చేసే రోజువారీ పనుల్లో కూడా ఒత్తిడి తగ్గిపోతుంది. షుగర్, హార్ట్ లాంటి సమస్యలు అస్సలుండవు. ఇక చిరాకు అనేది పుట్టదు. ఎల్లప్పుడూ చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. అయితే ప్రస్తుతం జనరేషన్ వారిలో శృంగార సామర్థ్యం తగ్గిపోయింది. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కలయిక సమయంలో భాగస్వామి అసంతృప్తికి లోనవడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయి. అయితే ఈ తరం వారిలో శృంగార సామర్థ్యం ఎందుకు తగ్గిందనే విషయాన్ని పరిశీలిస్తే చాలామందిపై వారు తీసుకునే ఆహారం ఆరోగ్యం ఎంతో ప్రభావితం చేస్తుంది. అంతేకాక అనారోగ్యకరమైన ఆహారం, ఎక్కువ శాతం జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల వారి శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే జంక్ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు తగిన మోతాదులో తీసుకుంటే మాత్రం మీ శృంగార సామర్థ్యం పెరుగుతుంది.